సింహాచల దేవస్థాన భూములకు సంబంధించి పంచగ్రామాల సమస్యపై ఇటు సీఎం చంద్రబాబు సమీక్షను నిర్వహించారు. అయితే ఈ రివ్యూకు మంత్రులు అనగాని సత్యప్రసాద్, ఆనం రామనారాయణ రెడ్డి, ఉన్నత అధికారులు, ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. రివ్యూ అనంతరం టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వివరాలను వెల్లడించారు. త్వరలోనే సింహాచలం సమావేశానికి ఏర్పాటు చేసి పంచగ్రామాలకు పట్టాలు పంపిణీ చేస్తామని తెలిపారు. పంచగ్రామాల సమస్య ఉన్న 4 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అధికారులతో పంచగ్రామాల సమస్యలపై సీఎం సమీక్షించారని తెలిపారు. కోర్టుల్లో ఉన్న వివాదాలని ఇటు విత్డ్రా చేసుకునేందుకు ఇరు పక్షాలు కూడా అంగీకారం తెలిపాయని గంటా వెల్లడించారు. అనువంశిక ధర్మకర్త కూడా ఆలయ భూములకు ప్రత్యామ్నాయ భూములను తీసుకునేందుకు అంగీకరించారని తెలిపారు. దేవాదాయ శాఖ అధికారులు స్థానిక జిల్లా యంత్రాంగంతో కలిసి త్వరలోనే ఈ వివాదాలన్నిటికీ కూడా పరిష్కారాన్ని అందిస్తారని తెలిపారు గంటా శ్రీనివాస్. చాలా సంతోషకరమైన రోజు ఈరోజు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న సమస్యకి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క చొరవతోటి సమక్షంలో దానికి ఒక పర్మనెంట్ ఫుల్ స్టాప్ పెట్టగలిగాం. మేము ఏ ఎలక్షన్ల ప్రచారంలోకి వెళ్ళినా కూడా ఈ పంచగ్రామాల సమస్య అనేది ప్రధానమైన అజెండాగా ఉంటుంది. అటువంటి ఆ పంచగ్రామాల సమస్య ఇది పూర్తిగా పరిష్కారం చేసుకుని నెక్స్ట్ ఎలక్షన్ టైంకి ఆ సమస్య లేకుండా దానికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఈరోజు సమావేశంలో తీసుకోవడం జరిగింది. యాక్చువల్గా 2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఇదే అంశం మీద ఫస్ట్ కేబినెట్ విశాఖపట్నంలో కూడా పెట్టినప్పుడు దాంట్లో అజెండాలో ఆ పంచగ్రామాల సమస్య చేర్చడం, దాని మీద మొత్తం ఇనిషియేషన్ తీసుకొని ఒక షేపుకి తెచ్చినప్పుడు కూడా చివరికి కొంతమంది కోర్టుకు వెళ్లడం ద్వారా అది లిటిగేషన్ అయింది. ఆ తర్వాత వచ్చిన 5 ఏళ్లు వైఎస్ఆర్ ప్రభుత్వంలో దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా పూర్తిగా పెండింగ్ పెట్టారు.